హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో చేరిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా! ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. ఎనిమిదవ వచనం నుంచి 7వ వచనం నుంచి చదువుతాం. 7, 8, 9 3 వచనాలు చూద్దామా? చదవండి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. చాలండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలోకి ఇవ్వించండి. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడాలని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి, అమూల్యమైన నామాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానాల చేత పొగడబడుతున్న యేసయ్యా నీకు వందనాలు. ఈ జరిగే ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగుండండి, అధ్యక్షులుగా ఉండండి. రావాల్సిన వారిని, ఏర్పాట్లు ఉన్న ప్రతి వారిని కూడా మీరు ప్రేరేపించి సిద్ధపరిచి నడిపించండి. మీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం, ఆనందము ప్రతి వారు పొందినట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడ, ఇప్పటి వరకు బిడ్డలు పాటలు పాడి నిన్ను స్తుతించారు. దైవ సందేశాలకు వెళ్ళుచుండగా పరిశుద్ధాత్ముడ, నీ లేఖనాల ద్వారా మీరు నాతో, మాతో, మా అందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా, నీ మాటలు ఆదరణిచ్చేవి, నీ మాటలు ఆశీర్వాదాన్ని ఇచ్చేవి నాయనా, నీ మాటలు దీవెనిచ్చేవి. అందును బట్టి నీకు వందనాలు నాయనా. ఈ సమయాన్ని దీవించండి, దీవెనకరంగా చేయండి. అన్ని విషయాల్లో మీరు ఆదరించి బలపరిచి నూతనపరచండి. మీకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే దైవజనుడైనటువంటి పౌలు గారు ఈ రోమపట్నం సంఘానికి పత్రిక రాస్తూ 2 రకాలైనటువంటి మనుషుల గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఒకటి శరీరానుసారమైన మనుషులు, 2 ఆత్మానుసారమైన మనుషులు. ఇక్కడ మనం గమనిస్తే శరీరానుసారమైన మనుషులు ఎవరు, ఆత్మానుసారమైన మనుషులు ఎవరు? ఇక్కడ మన సందర్భాన్ని మనం గమనిస్తే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని అనుసరించు వారందరూ కూడా శరీరానుసారమైన మనుషులు అంటాడు పౌలు గారు. అంటే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. శరీరానుసారమైన మనస్సు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదంటండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? నువ్వు 9 ఆజ్ఞలు నెరవేర్చి ఒక ఆజ్ఞ నెరవేర్చకపోయినా కూడా ధర్మశాస్త్రం అంతా నువ్వు నెరవేర్చిన వ్యక్తివి కాదు. ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. దొంగతనం చేయరాదు, నీ దేవుడైన యెహోవా మాత్రమే సేవించాలి, నీ పొరుగు వారిని ఆశించొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, ఇవన్నీ ఆజ్ఞలు ఉన్నాయి అండి.
ఏదో ఒక రోజున ఏమండి ఈ ఆజ్ఞలు మనకు తెలిసినప్పటికీ మన శరీరము మరి స్వభావం కలిగిన మన జీవితాల్లో ఎక్కడోసారి తప్పిపోతూ ఉంటాం. హల్లెలూయా. చేయకూడదని అనుకుంటాం కానీ చేస్తానే ఉంటాం. అది శరీర స్వభావం. తినకూడదు అనుకుంటానే ఉంటాం. ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు, 300 400 షుగర్ ఉంది, వాడు తినకూడదు ఒక స్వీటు, కానీ దాని మీదగా లాగేస్తుంది తినాలని. లేదు తినకూడదు అనుకుంటాడు, తొందరపడి గమ్ముని తినేస్తాడు. తినేసి ఏమిటో తెలుసా, ఒకటేగా తిందే, తినకూడదు కదా, తినకూడదు కానీ ఒకటేగా తిందే, ఒకటి తింటే ఏమో ఇద్దరు టాబ్లెట్లు వేసేసుకుంటా నేను. అంటే కొన్ని సందర్భాల్లో చేయకూడని వాటిని చేస్తూ ఉంటాం ఒక్కోసారి. మన యొక్క స్వభావం శరీర సంబంధమైన స్వభావం. ఏమంటే ఇక్కడ శరీర సంబంధమైన స్వభావం కలిగిన వాడు ధర్మశాస్త్రమునకు లోబడడు అంటాడు. దేవుని ధర్మశాస్త్రానికి లోబడడు. శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచలేరు అని నేను చెప్తున్నమాట, వాక్యం చెప్తున్నమాట. హల్లెలూయా. అంటే దేవుని సంతోషపరచాలనేది దేవుడి ఉద్దేశం. ఇప్పుడు పౌలు గారు అంటాడు, నేను మనుషుల్ని సంతోషపరచగోరుచున్నానా, దేవుణ్ణి సంతోషపరచగోరుచున్నానా అంటాడు. అంటే ఈ లోకంలో జీవించే మన జీవితాల్లో మనుషులు కాదు సంతోషపరిచేది, దేవుణ్ణి సంతోషపరచుదుముగాక, దేవుని చిత్తమును నెరవేర్చుదుముగాక. మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. యేసు ప్రభువుని గురించి దేవుడు మాట్లాడతాడు. పరలోకంలో ఒక స్వరం వినబడుతుంది. ఏమని తెలుసా, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విశ్వసించిన మన జీవితాల్లో ఆయనకి ఇష్టంగా మనం నడుచుకున్నాం అనుకోండి, ఆయన చిత్త ప్రకారం నడుచుకున్నాం అనుకోండి, మన విషయంలో ఎవరు ఆనందిస్తారు? దేవుని ఆనందిస్తాడు. హల్లెలూయా. దేవుని ఆనందపరచుదుముగాక. అండ్ దేవుని దుఃఖపెట్టేవారం కాకుండా, దేవుని మీద తిరుగుబాటు చేసేవారం కాకుండా, దేవుని సంతోషి పెట్టేవారంగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు, దేవుని ధర్మశాస్త్రానికి లోబడలేరు. ఆత్మ స్వభావం కలిగిన వారు అండి దేవుని సంతోషపరుస్తారంట. అది దేవుని వారి స్వభావాన్ని కలిగిన వారుగా ఉంటారంట. చూద్దాం, కింద చదవండి వచ్చినాన్ని. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల ఏ స్వభావం అంట? మొదటి చదివిన వ్యక్తి అయితే శరీర స్వభావం. దేవుని ఆత్మచేత మీరు నడిపించబడితే మీ స్వభావం ఎలా ఉంటుందంట? ఆత్మ స్వభావము గలవారే గాని. హల్లెలూయా. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎవరు? యేసయ్య. ఒకటి తన ప్రజలు తన మార్గంలో నడవాలని ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఏది మంచి ఏది చెడు తెలుసుకోవడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతే దాన్ని నెరవేర్చడానికి శరీరధారిగా వచ్చి ఆయన మాదిరిగా జీవించి ఏమంటే తన ప్రాణాన్ని మనందరి కొరకు అర్పించాడు. గుర్తుపెట్టుకోవాలా, ఒకటి ధర్మశాస్త్రం ఇచ్చాడు, రెండోది ఆయన శరీరధారిగా వచ్చి మాదిరిగా జీవించి ఆయన ప్రాణాన్ని మన కొరకు అప్పగించాడు. అంతేకాదు దేవుడు ఆయన మార్గంలో మనం నడవడానికి, ఆయన స్వభావం మనకి ఇవ్వడానికి, ఆయన ఆలోచన మనం నడిపించడానికి ధర్మశాస్త్రము తెలియజేసిన దేవుడే, శరీరధారిగా వచ్చిన దేవుడే తిరిగి ఆయన ఆరోహణం అయినాక పరిశుద్ధాత్మను భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. ఇక్కడ 3 సంఘటనలు జరిగినాయి. ఒకటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, 2 శరీరధారిగా వచ్చాడు, 3వది దేవుని ఆత్మను కుమ్మరించాడు మన మీదకి. హల్లెలూయా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఆత్మ స్వభావం కలిగిన వారుగా ఉండాలి. అంటే ధర్మశాస్త్రం వింటున్నాం కానీ ఈ చెవితో వదిలేస్తున్నాం. యేసు ప్రభు వచ్చాడు, మరణించాడు అనుకుంటున్నాం కానీ యేసు ప్రభు పుట్టాడు, హల్లెలూయా, యేసు ప్రభు లేచాడు, హల్లెలూయా అనుకుంటున్నాం. కానీ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత ఆత్మ మనల్ని తాకినప్పుడు మనలో ఉన్న పాపపు స్వభావాన్ని ఒప్పుకుంటున్నాం మనం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ పాపము జోలికి వెళ్లకుండా పాపములో ఉన్న మనల్ని కడిగిందంటండి. ఏం కడిగింది?
పాప స్వభావాన్ని పరిశుద్ధాత్ముడు కడిగాడు మనల్ని. హల్లెలూయా. ఏమండి? అందుకని ఇప్పుడు మనం ఆత్మ స్వభావం గలవారుగా మార్చబడాలంటే మనకేం కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ పూలుగా మనం ఉండాలి. ఈ పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు 2026 సంవత్సరాల క్రితం. అంటే యేసు ప్రభు చనిపోయినాక 50వ రోజున పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగాడు. ఎప్పుడు దిగాడండి? యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి 40 రోజులు భూమి మీద తను తాను కనబరుచుకొని రుజువులు చూపించి తన భక్తులైన వారికి తర్వాత ఆయన ఆరోహణ అయిన తర్వాత మీరు కనిపెట్టండి, మీరు కనిపెట్టండి, సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని నేను వాగ్దానం చేసినప్పటికీ, ఆజ్ఞ ఇచ్చినప్పటికీ అది నెరవేర్చబోయే ముందు, మీరు ఆ పని చేయబోయే ముందు మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీరు పైనుండి శక్తి పొందే వరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేసి శక్తి పొందినాక వెళ్ళండి అన్నాడు. హల్లెలూయా. నేనంటాను, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా సేవ చేయలేము. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఏమండి? పరిశుద్ధాత్మ లేకపోతే మనం భక్తిలో పరిపూర్ణమే కాలేం. పరిశుద్ధాత్మతో మనం నడిపించబడకపోతే లోకాన్ని పాపాన్ని జయించలేము. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక మన ఏదికి అవసరం? మనకి పరిశుద్ధాత్మ అవసరం. అందుకని దాన్ని శ్రేష్టమైన దాంతో పోల్చాడు. ఒక తండ్రి రొట్టెని అడిగితే అండి, రాతినిచ్చిన, గుడ్డుని అడిగితే పామునిచ్చిన, చేపను అడిగితే తేలునిచ్చిన, మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు ఎన్నో మంచి మంచి పదార్థాలు ఈవులు ఇవ్వాలనుకుంటారు కదా, నేను అంతకంటే శ్రేష్టమైనది మీ పరలోకపు తండ్రి మీకు అనుగ్రహించును, పరిశుద్ధాత్మను అనుగ్రహించిన అంటాడు ఆయన. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ఎందుకు మనకు కావాలంటే మన ఆత్మ రక్షణ పొందడానికి. ఆమేన్. అండి, ఎన్ని సంవత్సరాలు బతికినా, ఎంత సుఖాన్ని అనుభవించినా, ఎన్ని తిన్నా, ఎంత ఎంజాయ్ చేసినా ఒక రోజున ఈ భూమి మీద నుండి వెళ్ళిపోవాలి మనం. అవునా కదా? ఈ శరీరము పాతి పెట్టబడుద్ది. కానీ నీ జీవిత దినాల్లో నువ్వు రక్షణ పొందావా లేదా? నీ రక్షణను బట్టి, నీ ఆత్మ రక్షణ బట్టి నువ్వు దేవుని రాజ్యానికి చేరతావు. హల్లెలూయా. దేవుడు నశించిన ఆత్మను రక్షించడానికి భూమి మీదకి వచ్చాడండి. దేవుడు రక్షించిన ఆత్మను రక్షించడానికి పరిశుద్ధాత్మని భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. మనకేం కావాలంట? ఇప్పుడు ఆత్మ లేకపోకుండా మనం ఆరాధన చేస్తే దేవుని రాజ్యానికి చేరతామా? ఆత్మ కావాలి మనకి. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. ఆత్మ పూర్లుగా మనం చేయబడాలి. హల్లెలూయా. ఏమండి? ఈ కడవరి దినాల్లో చాలా మంది పరిశుద్ధాత్మను గురించి బోధిస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మ యొక్క స్వభావము, అది యొక్క సారూప్యత, అది క్రీస్తు యేసు యొక్క మనస్సు మనలోకి ఇచ్చేటువంటి గొప్ప ఆ తలాంతుని గురించి, ఆ యొక్క ఆయన పరిశుద్ధాత్మ కార్యముల గురించి బోధించట్లా. పొందుకోండి 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 అంటే డ్రమ్ము కొట్టగానే ఎగిరేస్తున్నారు. బ్రహ్మాత్మ కాదు మన మీదకి పంపిన దేవుడు. ఏంటి బ్రహ్మాత్మ? ఏంటి ఆ రోడ్డు మీద కూడా డప్పులు వాయితే ఎగురుతూ ఉంటారు రోడ్డు మీద అనుకుంటా. ఆత్మ కాదు మనకిచ్చింది ఆయన. అర్థమవుతుందండి? ఎగిరేసి గంతులేసేది కూడా కాదు దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. దేవుని ఆత్మ నీలో ఉండి శరీర కార్యాలు జరగకుండా, శరీరానుసారమైన మనసు నీలో రాకుండా, నీలో ఒక నూతనమైన మనసునిచ్చి నడిపించేది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఏమండి? ఒక పుస్తకం రాయాలనుకున్న దేవుని చిత్తం అయితే ప్రార్థన చేయండి నా కోసం. నేను మరణించే లోపల పరిశుద్ధాత్మ కార్యములు మానవ జీవితంలో అనే విషయాలను, కొన్ని గూఢమైన సంగతులను దేవుని యొద్ద నుండి తెలుసుకొని రాయాలనేది నా ఆలోచన. ప్రార్థన చేస్తారు అందరూ? హల్లెలూయా. ఏమండి? కనుక మనం జాగ్రత్తగా వాక్యాన్ని చూస్తే దేవుని యొక్క ఆలోచనలు వేరు, మనుషుని యొక్క ఆలోచనలు వేరు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చూద్దామా? రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క, క్రీస్తు యేసునందు జీవమిచ్చు అంటే మనకి జీవం ఎలా వస్తుంది? ధర్మశాస్త్రం ఏమో నువ్వు పాపివి,
నువ్వు పాపివి, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా చేస్తే నీకు ఇలా శిక్ష అనే ధర్మశాస్త్రం మనల్ని బలహీనపరుస్తూ ఉంది. నాకు అర్థమవుతుందా మీకు? ఆజ్ఞ మనల్ని పాపంలో బంధించేసింది. మనం పాపం చేస్తానున్నాం. పాపం చేసినప్పుడల్లా నువ్వు మరణానికి పాత్రుడివి, శాపానికి పాత్రుడివి, నువ్వు నరకానికి పాత్రుడివి అని మనకి పాపం జ్ఞాపకం చేస్తుంది, ధర్మశాస్త్రం జ్ఞాపకం చేస్తుంది. అయితే దేవుడు ఒక జీవ నియమాన్ని పెట్టాడంట. అది ఎలా వచ్చిందంటే యేసు క్రీస్తు ద్వారా వచ్చిందంట. హల్లెలూయా. ఏంటి? యేసు ప్రతి పాపముల నుండి మనల్ని విడిపిస్తాడు, కడుగుతాడండి. చూద్దాం వచ్చినండి, 2వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, గమనించండి మాట, పాప మరణ నియమముల నుండి విడిపించెను. ఈ దేని నుంచి విడిపించిందంట? అంటే ఏంటి? పాప మరణ నియమం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం ఒకటి. రెండోది, పాపంలోకి వచ్చి జీతము మరణం. నువ్వు పాపం చేస్తే, ఇదిగో ఆజ్ఞ మీరితే పాపం చేసావు, నువ్వు పాపివి. నువ్వు పాపం చేసావు కనుక మరణానికి పాత్రుడివి. అర్థమవుతుందా? ఈ ధర్మశాస్త్రం పాప మరణ నియమాలకు మనం కలుగు చేసింది. మరొకసారి చూద్దాం వచ్చినాన్ని. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకో లోతుగా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఏ నియమం అంట? ఆత్మ. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఏం చేసిందంట? పాప మరణ నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రం ఇచ్చాడు కానీ దాన్ని అనుసరించలేక నీతిమంతులుగా చేయబడలేదు మనం. దేవుడు మన నీతిమంతులుగా చేయడానికి, ధర్మశాస్త్రం నెరవేర్చలేని మన బ్రతుకులను నీతిమంతులుగా మార్చడానికి ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మళ్ళీ ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. చెప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపడతాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. అర్థమవుతుందా సబ్జెక్టు? విషయం అర్థమవుతుందా? ఏదో వెళ్ళేసి కూర్చొని నేను ప్రార్థన చేసి కూడా రావడం కాదు. దేవుని యొక్క వాక్య నియములున్న భావాన్ని మనం అర్థం చేసుకుందాము గాక. ఏమంటే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రేమ దేవుని బిడ్డలారా. హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం పక్కన, విలాప వాక్యాల గ్రంథం పక్కన ఉంటే చూడండి. హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మను, హల్లెలూయా. ఎందుకు నూతన ఆత్మ పుట్టిస్తాడంట? ఎందుకు నూతన ఆత్మను పుట్టిస్తాడు ఆయన? ఓకే, రాతగుండి తీసేస్తాడు. ఎందుకు అసలు? అక్కడ మనం చదవని వాక్యవాగులు, నా ఆజ్ఞలను కట్టడలు వారు అనుసరించినట్లు, అంటే వాళ్ళు అనుసరించట్లా, హృదయాలు ఏం చేస్తున్నారు? కఠినపరుచుకుంటున్నారు. ఆ ధర్మశాస్త్ర వాక్యాలు, దేవుని వాక్యాలు వింటున్నారు కానీ కఠినపరుచుకున్నారు. గుండె రాయి అయిపోతుంది. ఆ రాతి గుండెను మార్చడానికి, ఆయన ఆజ్ఞల కట్టడలను పాటించడానికి ఆయన ఒక నూతన ఆత్మను పుట్టిస్తంటే వాళ్ళ హృదయాలు. అదే పరిశుద్ధాత్మ. నా మీరు ఆమె చెప్పండి. ఆమేన్. నూతన ఆత్మను వారిలో పుట్టిస్తా నా ధర్మ విధులు, దాని ధర్మ ఆజ్ఞలను వారి హృదయం అనే పలక మీద నేను రాస్తా అన్నాడు. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. దేవుడు పరిశుద్ధాత్మ, దేవుని వేలి చేత పలక మీద ధర్మశాస్త్రాన్ని రాసిన దేవుడే మనుషుల హృదయం మీద ఆత్మ చేత రాస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. దేని ద్వారా రాస్తాడు? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం.
నూతన హృదయము ఏమిస్తాడంటే దేవుడు మనకి, నీకు కావాలంటే నువ్వు దేవుడిని అడుగు. అయ్యా, నా హృదయం చెడిపోయింది, పాపం చేత నింపబడింది, మనుషులు నా హృదయంలో పెట్టుకున్నాను, లోకాశ నాలో పెట్టుకున్నాను, పాప వేచిన నాలో పెట్టుకున్నా, ఈ హృదయాన్ని మార్చేసి కొత్త హృదయం దయచి నా హృదయాన్ని శుద్ధి చేసి నన్ను పరిశుద్ధపరచు అని ఎప్పుడైతే నూతన హృదయాన్ని కోరుకుంటావో దేవుడు ఇస్తాడు. ఇవిడ దాన్ని మారు మనస్సు అన్నాడు. ఇప్పుడు పాత హృదయంలోనేమో లోకాన్ని ప్రతిష్ఠించుకున్నావు, ఇప్పుడు కొత్త హృదయంలో దేవుని మాటలు, దేవుని ఆత్మతో క్రీస్తుని ప్రతిష్ఠించుకుందుముగాక. ఎవరిని ప్రతిష్ఠించుకోవాలా? ఈ 2026లో దేవుని మన హృదయంలో ప్రతిష్ఠించుకుందుముగాక. దేవుని వాక్యమును మన హృదయంలో ప్రతిష్ఠించుకుందుముగాక. దేవుని ఆత్మలో పరవశించుదుముగాక. మన మనసులో అలాంటి ఆలోచన మనం కలిగి ఉంటే దేవుడు మనకి ఇస్తాడే. ఇవిడ అడగలేకే ఇది పొందుకోలేకపోతున్నాం. మనం అడుగుతున్నాం. ఏం అడుగుతున్నాము? భూ సంబంధమైన వాటిని అడుగుతున్నాం, శరీర సంబంధమైన వాటిని అడుగుతున్నాం, లోక సంబంధమైన వాటిని అడుగుతున్నాం. అసలైన దాన్ని మనం అడగలేకపోతున్నాం. నూతన హృదయాన్ని నీకు ఇస్తానన్నాడు ఆయన. చదవండి వచనాన్ని. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావము నీకు కలుగజేసేదను, రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నీకు ఇచ్చేదను. గమనించండి, నా ఆత్మను నీ యందుంచి నా కట్టడలను అనుసరించువారుగాను నా వీధులు గైకొని వారుగాను మిమ్మల్ని చేసేదను. హల్లెలూయా. అంతా ఆయనకే. ఎవరికి? దేవునికే క్రెడిట్ అంతా. ఏంటి? హృదయాన్ని మార్చేది ఆయనే, స్వభావాన్ని మార్చేది ఆయనే, కట్టడం లోపల పెట్టేది ఆయనే, ఆత్మతో మనల్ని నింపేది ఆయనే. కృపగల దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని యొక్క కృప మన జీవితాల్లో ఎంత మెండుగా ఉందనేది, ఎంత శ్రేష్టమైనది ఉన్నదని మనం అర్థం చేసుకోవాలండి. ఈ కడవరి దినాల్లో తప్పనిసరిగా ప్రతి వారు కూడా దేవుని ఆత్మను పొందుకొందురుగాక. ఆయన ఎప్పుడో పంపించేశాడు పరిశుద్ధ ఆత్మని. నీ విశ్వాసం ద్వారా నువ్వు రిసీవ్ చేసుకోవాలా, నీ మారు మనసు ద్వారా నువ్వు రిసీవ్ చేసుకోవాలా, నీ ఆసక్తిని బట్టి రిసీవ్ చేసుకోవాలి. ఏమండి? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఇష్టపడితే ఆయన అనుగ్రహించేవాడు ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఏమండి? ఆయన అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి మీకు దొరుకును, ఏది అడిగితే అది ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నా సేవ ప్రారంభ దినాలని బైబిల్ బాగా చదివేవాడిని. ఉపవాసాల నుండి బైబిల్ చదివేటప్పుడు ఎక్కువగా మోషే, కానాను ప్రజల యొక్క యాత్రలు ఎలా నడిపించాడు, యెహోషువ ఎలా నడిపించాడు, అపోస్తలులు ఎలా పరిచర్య చేశారు, దేవుని ఆత్మ ఎలా కార్యాలు జరిగించింది, ఇవన్నీ చదివి నేను ప్రార్థన చేసేవాడిని. అయ్యా, మోషేను వాడుకున్నట్టు నన్ను వాడుకయ్యా, యెహోషువను వాడుకున్నట్టు నన్ను కూడా వాడుకయ్యా, దావీదును వాడుకున్నట్టు నన్ను వాడుకయ్యా, ఎదుగో నీ యొక్క ప్రవక్తలను వాడుకున్నట్టుగా, అపోస్తలు వాడుకున్నట్టుగా నన్ను కూడా వాడుకో, నీ ఆత్మచేత నింపు ప్రభు అని ప్రార్థన చేసేవాడిని. దేవుడు నా కోరిక నెరవేర్చి అనేక స్థలాలు, అనేక ప్రాంతాలు నన్ను నడిపిస్తూ సేవలో వాడుకున్నాడు ఆయన. మనలో ఏం కావాలి? ఆసక్తి కావాలి, ఆశ కావాలి. అర్థమవుతుందండి? ఆశ కావాలా? ఆశ పడితే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడండి. ఏమండి? దురాత్మ శక్తుల నుండి ప్రజలు విడిపించడానికి ఆయన తలాంతులు ఇచ్చేవాడుకున్నాడు, స్వస్థపరచడానికి తలాంతులు ఇచ్చేవాడుకున్నాడు. అంటే నేను మొదటి నుంచి ఒకటే ప్రార్థన చేసిన, ప్రభువా, విభిన్నమైన సిద్ధాంతాలు భూమి మీద జరుగుతున్నాయి. నిజమైనటువంటి సిద్ధాంతం, ప్రజల్ని పరలోక రాజ్యానికి సిద్ధపరిచే సిద్ధాంతం, ప్రజల రక్షలోకి నడిపించే సిద్ధాంతం, నిన్ను ఈ లోకంలో నువ్వు ఎందుకు వచ్చావో ఈ భూమి మీదకి, నువ్వు చేసిన కార్యాన్ని గురించినటువంటి ఉపదేశం ప్రజలకి నిన్ను గూర్చి నీ పరిశుద్ధ గ్రంథములో నీ ప్రవచనాలు చెప్పబడినట్లుగా నీ స్వార్థ మాత్రమే ప్రకటించేటువంటి ఆ వాక్ ప్రత్యక్షత ఇచ్చే ప్రభు నేను ప్రార్థన చేశాను. ఏమండి? అందుకనే దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి యేసు ప్రభు వారి జనన మరణ పునరుద్ధానాలు, ఆయన రెండవ రాకడ, ఆయన ఆత్మ కార్యాల గురించి, సిద్ధపాటు గురించి నేను బోధిస్తూ ఉంటా ఎక్కువగా. హల్లెలూయా. చాలా మంది సిద్ధాంతాలు వేరైపోతున్నాయి. ఏమండి? మనం దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి ఇస్తాడే, ఇస్తాడు తప్పనిసరిగా. ఏమండి? దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రేమటువంటి దేవుని మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి చూద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, లూకా సువార్త
యోహాను సువార్త 3:6 చూడండి ఒకసారి. యోహాను సువార్త 3:6. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మనం తల్లిదండ్రుల గర్భాన జన్మించాం, శరీరంగా జన్మించాం. ఇప్పుడు దేవుడు అంటాడు ఆత్మనీయములో జన్మించాలంటాడు. ఎలా జన్మించాలి? దేవుని వాక్యం ఉన్నది, కాగా ఒక క్రీస్తు నందు నీడలో నూతన సృష్టి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించి విశ్వసించి బాప్తిసం పొంది మారు మనసు పొందుతాడో వాడు నూతన సృష్టి. నీ ఆత్మ రక్షణ పొందడానికి ఏమండి నువ్వు క్రీస్తులో మళ్ళీ జన్మించాల. హల్లెలూయా. ప్రభు చెప్తాడు కదా నికోదేముకి, పరలోక రాజ్యం చేరాలంటే ఒకటి మరలా జన్మించాలి. నేను ఎలా జన్మిస్తానయ్యా, ముసలోని అయిపోయాను కదా అంటాడు. ఆత్మ మూలముగా జన్మించాలంటే ఒక వ్యక్తి బాప్తిసం పొందుతున్నాడు అంటే దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపిస్తేనే పొందుతాడంట. హల్లెలూయా. ఒక ఆమె కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమండి ఏమండి భయంకరమైనటువంటి పొగ అనమాట. ఎప్పటి నుంచో బాప్తిసం పొందమ్మా, రక్షణ పొందమ్మా, బాప్తిసం పొందమ్మా, రక్షణ పొందమంటే పొందుదాములే అంటూ ఉండేది. ప్రార్థన చేస్తానే ఉన్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. మొన్న ఫోన్ చేసి, అయ్యా నేను వంట చేస్తుంటే నువ్వు బాప్తిసం పొందు అని స్వరం వినపడుతుంది. పడుకుంటే బాప్తిసం పొందు అని స్వరం వినపడుతుంది. అయ్యా నేను పని చేసుకుంటే బాప్తిసం పొందని స్వరం వినపడుతుంది. అంటే దేవుని ఆత్మ ఒకరిని ఆకర్షించినప్పుడు వారిలో మార్పు వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి దేవుని లేఖనాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆత్మ మూలమైనది ఆత్మ మూలముగానే మనం దేవుని యొక్క సన్నిధిలో మన రక్షణ పొందేవారు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. లూకాసు వార్త 11:13 చూద్దాం. లూకాసు వార్త 11:13 తీసిరి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఏం చేస్తాడంటే దేవుడు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, అంటే అబద్ధమాటగా నరుడు ఈ రోజున దేవుని ఆత్మను మనం పొందుకోలేదు అంటే, దేవుని ఆత్మ చేత మనం నడిపించబట్టలేదంటే కారణం ఏంటంటే మనం ఆయన అడగట్లా. ఎవరిని? దేవుని అడగట్లా. శ్రేష్టమైన దాన్ని మనము అడగట్లా, అవసరమైన దాన్ని మనం అడగట్లా, ఆశీర్వాదకరమైన దాన్ని మనం అడగట్లా. నిశ్చయముగా ఇస్తానన్నాడు ఆయన. ఏమంటే ఇచ్చేటువంటి దేవుడు, పరలోకమందున్న దేవుడు నీకు ఇస్తాడంటండి. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఈ భూమి మీద ఆయన ఆత్మతో నింపబడాలి. ఎందుకు పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు అంటే యేసుక్రీస్తు సారూప్యత, యేసుక్రీస్తు యొక్క మనస్సు, యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని నీలో ఇవ్వడానికి. హల్లెలూయా. యేసుక్రీస్తు స్వభావం ఏంటి చెప్పండి? ఆయన స్వభావం ఏంటి? ప్రేమించటం, క్షమించటం, ఆదరించటం, కనికరించటం, చాలా ఉన్నాయి. పరిశుద్ధంగా ఉండడం. ఆయన పరిశుద్ధుడు కదా, అవునా? ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు. అంటే ఇప్పుడు దేవుడు చెడిపోయిన మానవుణ్ణి దేవుని మార్గులు నడిపించడానికి దైవ స్వభావాన్ని, ఏ స్వభావం అంట? మానవుని స్వభావాన్ని తీసేయడానికి, ఒక దైవికమైన స్వభావాన్ని ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మని లోపల. హల్లెలూయా. ఇప్పుడు యేసుని విశ్వసించడం వల్ల, అంటే యేసుని విశ్వసించడం వల్ల నువ్వు రక్షణ పొందుతున్నావు, పాప క్షమాపణ కలుగుతుంది. అంటే తద్వారా దేవుని ఆత్మచేతను ముద్రించడం వల్ల క్రీస్తు స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటావు. పాపపు స్వభావాన్ని నువ్వు సిలివేస్తావు, విసర్జిస్తావు. దేవుని స్వభావం నీలో ఉందనుకోండి, దేని మీద ఉండదు నీకు.
ఎలా ఉంటుందంటే, నేను దేవుని కొరకు ఏం చేయాలి, నేను ప్రార్థన చేయాలి, నేను దేవుని స్వార్థం ప్రకటించాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, ఏ ఆలోచన నీలోకి వస్తాయి. దేవుని ఆత్మ నీలో లేదనుకోండి, శరీర స్వభావం నీలోకి అది కావాలి, ఇది కావాలి, నేను దీన్ని అనుభవించాలి, దాన్ని అనుభవించాలి అన్నట్టుగా, లోకమే శాస్త్రం అన్నట్టుగా లోక సంబంధమైన ఆశలన్నీ రేగుతాయండి. ఏమండి, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి ఎలీషా దగ్గరికి అప్పట్లో నేను ₹1,00,000 తీసుకొచ్చి ఇచ్చాడు నయమాను. ఇచ్చాడా ఇవ్వలేదా? ఏమని? నా రోగం పోగొట్టావు, నా కుష్ఠరోగాన్ని శుద్ధి చేసావు, ఇదిగో నేను నీకు బహుమానం ఇస్తాను, ₹1,00,000 తీసుకో అన్నాడు. వెంటనే ఎలీషా ఏమన్నాడు తెలుసా? నీ బహుమానం నీ దగ్గరే పెట్టేసుకో, నాకేమీ అవసరంలా. దేవుడు నిన్ను గణపరిచాడు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడని నువ్వు వెళ్ళి చెప్పుకో అక్కడ అన్నాడు. రండి, ఆత్మ లేనటువంటి గహజిగాడు, అయ్యి బాబు ₹1,00,000 డబ్బుని ఈయన కాదంటున్నాడు, ఈయన పెద్ద గొప్పోళ్ళలాగా, ఎన్ని అవసరతలు ఉన్నాయి, ఎన్ని అక్కర్లు ఉన్నాయి, ఈ సేవలో ఉపయోగించవచ్చు కదా, ఇది మైండ్ లేదనుకుంటే పిచ్చోడు అనుకుంటాను. గబగబా ఏమండి, ఎలీషాకు తెలియకుండా గబగబా వెళ్ళి తెచ్చుకున్నాడు. హల్లెలూయా. నేనంటే దేవుని ఆత్మ స్వభావం నీలో ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన వాటి మీద నీ మనసు ఉండదు. వెళ్ళిపోయాడు, గబగబా వెళ్ళిపోయాడు. ఇదిగో నా ఏలిన వాడి దగ్గరికి వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి కావాలంట, నువ్వు ఇవ్వాల్సిన బహుమానం ఇచ్చామని తెచ్చుకున్నాడు, వెళ్ళి దాచేసుకున్నాడు. ఏమండి, ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళేది అని అబద్ధం అంటాడు. ఆ తర్వాత తెలిసి అంటాడు, వెండి బంగారములను, దాస దాసీలను, అంజూరపు తోటలను, ఒలీవ తోటలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? అంటే ఆత్మ స్వభావం ఉన్నవాడు ఆత్మ సంబంధమైన విషయాలనే మనస్కరిస్తాడు, ఆలోచన చేస్తాడు. ఈ వాక్యం ఏంటంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లైవ్ లో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. నీ స్వభావం మారాలి. నమ్మితామని చెప్పండి. నీ ఆలోచనలు మారాలి. ఈ జీవన సంబంధమైన విషయాల్లో చిక్కబడకుండా ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి దైవికమైన నియమంలోకి. ఆమేన్. కనుక మనం ఈ రీతిగా భక్తి చేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో చేరిన మన జీవితాల్లో ఒక నూతనమైనటువంటి అనుభవాన్ని మనం కలిగిన వారికి ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా చూసేది మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. గమనించండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని. మనం ఎవరు అంట? రక్షించబడిన ప్రతి వారు ఎవరంట? దేవుని ఆలయం ఎందుకు పాడు చేస్తున్నాం? ఇక్కడ పోటీ పడుతాం, ఇక్కడ పోటీ పడుతాం, ఏమండి, మెనండ దిగేస్తాం, ఏమండి, డిజైన్లు వేసేస్తాం, ఏమండి, సైతాన్ని మన రూపంలో చూపించేస్తాడు లోకానికి. ఈ దేహం ఎవరిదంట? ఇది దేవుని ఆలయం. ఏమండి, ఫుల్గా వేస్తావు, తాగేస్తావు. ఈ శరీరంలో ఒక ఆర్గాన్ పోయిందంటే దేన్ని పాడు చేసినట్టు? ఏమండి, కొంతమంది సైన్స్ పోకలు ఉంటాయి, సిగరెట్ అవ్వకమని సిగరెట్ దమ్ము తాగేస్తా ఉంటాయి. గొప్ప 2 పెట్టెలు 3 పెట్టెలు కాల్ చేస్తాను నేను ఫాస్ట్ గా. సిగ్గుండాలి. ఏమైపోతుంది లోపల ఊపిరితిత్తులన్నీ, ఇక ఊపిరి కూడా తీసుకోవాలి, సస్తా దరిద్రపం పని చేస్తే. ఎప్పుడైనా దేవుని బిడ్డ, దేవుని ఆలయాన్ని మనం పాడు చేయకూడదు. ఈ దేహంతో పాపం చేసి దేహాన్ని చెరుపుతున్నాం. ఇది దేవుని ఆలయం అని మీరు ఎరగరా? నేను చాలాసార్లు చెప్పాను, పాత నిబంధనలో రాళ్ల చేత కట్టబడింది దేవుని మందిరం అండి. కృత్యమైనటువంటి ఆలయ నిర్మాణం, హస్తకృత్యమైన ఆలయము, వస్తువుల చేత నిర్మించబడిన ఆలయము. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తే నిజమైన దేవాలయము. యేసుక్రీస్తుని విశ్వసించిన వారు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు వారి దేహము దేవాలయముగా మారునుగాక. అందుకని దేవుని ఆత్మ మనలో ఉంటుంది కనుక ఈ దేహమే ఆలయము. ఇప్పుడు దేవుని వాక్కు బయటకు వస్తుంది. ఈ నా దేహం అనే దేవాలయంలోంచి దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? నీ దేహం అనే దేవాలయం నుండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేక మంది కొరకు. నా ఇష్టం అండి నా శరీరం, నా ఇష్టం అండి నా అందం,
నా అందాన్ని మెరుగుపరుచుకుంటా అంటూ ఉంటారు చాలా మంది. ఏం మెరుగుపరుచుకుంటారట? అందం, మోసకరం, సౌందర్యం. ఆ ఏమండి, ఒకసారి మా చిన్న వయసులో కొంతమంది చూసినప్పుడు చాలా అందంగా కనపడేవాళ్ళు. ఏమండి, చాలా అందంగా ఉన్న ఆ వ్యక్తి, అందంగా ఉన్నాడు ఆ వ్యక్తి, అందంగా ఉన్న ఆ వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ మొఖాలు చూస్తే ముసలి మొఖాలు అయిపోయి, ఏంటి బొయ్యికలేని బయటపడిపోయి, ఇదేంటి అప్పుడు అలా ఉందిగా ఇప్పుడు ఇలా ఉందేంటి, ఇలా ఉన్నాడేంటి, అందం ఏమైపోయింది? మాడిపోయింది. ఏమండి, పువ్వు పుష్పిస్తుందంట. ఏంటి, పుష్పించిన పువ్వు ఎలా ఉంటది? అబ్బా చాలా బాగుంటది. అది చూడంగానే ఆకర్షించుదంట. సాయంత్రం అవగానే మానవుని జీవితం కూడా అలాంటిదే. ఏమండి, అందం మోసం చేస్తుందంటండి. ఏమండి, పెళ్లి కూతురు బాగా రెడీ చేసేసి మేకప్ వేసేసిన తర్వాత మంచి అందరూ అనుకుంటారు చూసిన వాళ్ళందరూ కూడా. ఏమండి, మ్యారేజ్ గురించి అబ్బాయి పెళ్లి కూతురు చాలా అందంగా ఉందండి, చాలా బాగుంది అంటాడు. ఏమండి, ఆ పెళ్లి అయిపోయిన తర్వాత తెలిసిపోతుంది అసలు అందం ఏంటి భర్తకి. ఆ తర్వాత మీ ఆవిడ చాలా అందంగా ఉందంటే కింద నుంచి పైకి చెప్తాడు, మా ఆవిడ అందంగా ఉందో లేదో నాకు తెలుసు, మీకేం తెలుసు అని. ఏం చేసింది అక్కడ? మోసం, మేకప్. ఏమండి, ఆకర్షించడానికి. ఏమండి, డెకరేషన్ ఈజ్ అట్రాక్షన్, అట్రాక్షన్ ఈజ్ డిట్రాక్షన్ అంటాడు. డెకరేషన్ ఏం చేద్దాం? ఆకర్షిస్తుంది మనిషిని. ఆకర్షణ కాస్త నాశనం చేస్తుంది. హల్లెలూయా. కనుక ఇక్కడ దేహము దేవుని ఆలయం. దేహము దేవుని ఆలయం. ఏమండి, దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? నేను కూడా వయసులో ఉండగా బాగా కండలు పెంచుకొని అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకున్నాను. 5 గంటల ప్రాక్టీస్ చేసేవాడిని ఎక్సర్సైజ్లు. మా నాన్నగారు చూసి, నీకు అదే పనిగా, చూసుకో, తింటాం, కండలు పెంచుకోవడం పనా పాట అనేవాడు మా నాన్నగారు. అంటే శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం, శరీర సౌష్ఠ్యాన్ని పెంచుకుంటున్నాం మనం. ఏమండి, ఆ తర్వాత దేవుడు దర్శించిన తర్వాత పులిసి పడిపోయింది అంతే. ఉపవాస ప్రార్థనలే ఉపవాస ప్రార్థన. కండలు లేవు, ఎముకలు లేవు, మొత్తం కరిగిపోయింది. దేవుని స్తోత్రం. ఒక్కొక్క రోజున దేవుడు ఏం చేస్తాడంటే తనకి సారూప్యత మనలో ఉంచడానికి ఏమంటే మన దేహాన్ని కోరుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ మీ దేహము దేవుని ఆలయం అని చదవండి వచ్చినాను మళ్ళీ. మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా. ఏం పాడు చేయకూడదు మనం? అది ఏది, దేన్ని పాడు చేయకూడదు? నిన్ను కాదు, నిన్ను కాదు, నా దేహాన్ని నేను పాడు చేసుకుంటే దేవుని ఆలయాన్ని చాలా జాగ్రత్త. వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి భక్తి జీవితాలు ఎలా ఉండాలి? ఎవడికి పడితే వాడికి శరీరం ఇచ్చేసి, ఎవడికి పడితే వాడికి మనసు ఇచ్చేసి, ఏమంటే ఎవడు పడితే వాడి కొరకు నీ జీవితాన్ని దారపోసావు అనుకో, సర్వనాశనం అయిపోద్ది నీ జీవితం. నరకానికి వెళ్ళిపోయి అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, యుగయుగాలు ఆల్తమే. ఇక ఏమండి, నీకు తప్పకైతే నీళ్ళు తాగుతావు, 1 లీటర్ నీళ్లు, అక్కడ నీళ్లు ఉండవంట, అగ్ని మండుతూనే ఉంటది. చద్దామంటేనేమో చచ్చిపోయావు ఆల్రెడీ, ఆత్మకు సాగు ఎక్కడ ఉందిగా. పళ్ళు కొరుకుతాయో, నాలుకలను కొరకటం, పళ్ళు కొరుక్కోవడం, ఏమంటే ఏడ్పు, దుఃఖం. కనుకప్రమైన దేవుని బిడ్డలారా, మన దేహం ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్ల కలిగింది. ఈ దేహం ఎవరిదంట? దేవాలయం అంట. హల్లెలూయా. చూద్దాం, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రేమ దేవుని బిడ్డలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అంటే మన దేహం ఎవరి వల్ల కలిగింది? దేవుని వలన అనుగ్రహించబడింది. అండి, దేవుడు మనల్ని డిజైన్ చేశాడు, దేవుడు మన దేహాన్ని నిర్మించాడు. ఈ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. ఓకే, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు. హల్లెలూయా. మనం ఎవరం కాదంట. నా ఇష్టం అనుకుంటానికి కుదురుద్దా?
నా ఇష్టమైతే వస్తా, కష్టమైతే మానేస్తా అంటే కుదురుద్దా? నాకు ఇష్టమైతే ప్రార్థన చేస్తా, లేకపోతే మానేస్తారు, కుదురుద్దా? మీరు దేహములు దేవుని ఆలయం కనుకనే, దేవుడు మీలో ఉన్నాడు కనుకనే ఉండాలి అని చెప్పడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనం అంట మన సొత్తు కాదంట. ఎవరి సొత్తు మనం? ఎవరి సొత్తు మనం? ఆ నువ్వు దేవుణ్ణి నిరదలో ప్రతిష్ఠించుకో. పనికిమాలినోడిని చేతుల మీద రాయించుకుంటాం మనం, పచ్చబొట్లు పొడిపించుకొని గుండె మీద. ఈ రోజున కొత్త మోడల్ వచ్చినండి, ఏకంగా ఫోటోగే వేయించుకున్నాడు ఇక్కడ. ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంటండి. ఏమండి, భార్యను ఒక ట్రాప్ చేశాడు, భర్త భార్యల మధ్య కలవరం పెట్టేశాడు. ఆ తర్వాత పెద్దలందరూ సరి చేశారు, సమాధానపరిచారు, శుభ్రంగా సంసారం చేసుకుంటున్నాడు. ఈ భర్త భార్య అందరూ కలిసి ఆయన కొట్టారంట. ఆ తర్వాత వాడు కొంతకాలం దూరం వైపు మళ్ళీ వచ్చేసాడు. రక్తాన్ని కార్చాడు. ఆమేన్. రక్తాన్ని చిందించాడు ఆయన మన కొరకు. తన ప్రాణాన్ని సైతం అర్పించి అరిచేతులు మనల్ని చెక్కునంట. హల్లెలూయా. ఎక్కడ చెక్కున్నాడు? ఒక మేక దింపింది ఆయన అరిచేతులు మన కోసమే. హల్లెలూయా. ఏమన్నా నన్ను దింపుకోమని మేకు దిప్పుకుంటాడా? యేసు ప్రేమ మాత్రమే త్యాగపూరితమైన ప్రేమ. ఆయన ప్రేమను మాత్రమే నమ్ముదుముగాక. ఏమండి, విలువ పెట్టి నిన్ను కొనుక్కున్నాడు. ఏమండి, నీ జీవితంలో నీకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన సొత్తుగా నిన్ను మార్చుకున్నాడు. చూడండి మరొకసారి ఆ వచనాన్ని. నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఏమై ఉందంటండి? ఆలయం అని ఉన్నదంటండి. మీ ఆలయం ఏంటి? చాలా మంది అంటారు దేవుని మందిరాల్లో ఆరాధన చేస్తే ఇంటాడు కనుక ఇళ్ళ కాడ చేస్తే అంటే దేవుడు అంటూ ఉంటారండి. చూడండి, అసలు ఆలయం ఎవరు? మన శరీరమే. అర్థమవుతుందండి? ఆయన సమాజంగా కూడుకోమన్నాడు ఆయన. దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగురా అంటున్నాడు. ఈ దేహముతో దేవుని ఏం చేయాలి? గణపరచాలి. ఏం చేయాలండి? దేవుని మందిలోకి వచ్చి చప్పట్లు కొట్టాలి, పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, కన్నీరు విడవాలి, దేవునికి దూపార్పణ వేయాలి, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. నువ్వు దేవుని సరి ఎక్కువ ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటది. నువ్వు దేవాలయంగా మార్చబడతావు. నిజమైన దేవాలయం ఎవరు చెప్పండి? యేసు ప్రభువారే. ఏమన్నాడైనా? ఈ దేవాలయం పడగొట్టండి, 3 రోజులు తిరిగి కడతా అన్నాడు. వాళ్ళు అనుకున్నారు, అరే 40 సంవత్సరాలు కట్టినటువంటి ఈ దేవాలయాన్ని ఈయన పడేయమంటున్నాడు, తిరిగి కడతాడంట అనుకున్నారు. కానీ అసలైన దేవాలయము ఆయనేనని వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా. ఏమండి, దేహమే దేవాలయం. ఏమండి, దేహమే దేవాలయం, మానవ దేహమే దేవాలయం. పరిశుద్ధాత్మకు నిలయం అంటే ఏంటిది? మన దేహం, మన దేహమే. యేసు క్రీస్తు నందున్నవాడు ఏమండి, ఆయన ఆత్మ ద్వారా దేవాలయముకు రూపించబడ్డానికి విలువ పెట్టి కొన్నాడు యేసయ్య. ప్రేమ దేవుని బిడ్డలారా, అది కానీ అంటున్నాడు ఇక్కడ, శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచలేరు. ఆత్మ స్వభావం గలవారు దేవుడిని చదవండి. వచ్చినండి మూల వాక్యం చూడండి, ముగించేస్తాను, అయిపోయింది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ నీలో నివసించుచున్న ఎడల ఏం కలిగిన వారు అంటండి? ఆత్మ స్వభావము కలవారే గాని, దేవుని ఆత్మ మనలో ఉంటే ఏం చచ్చిపోద్ది? శరీర స్వభావం చచ్చిపోద్ది. శరీర క్రియలను చంపగలం మనం. ఏమండి, శరీర స్వభావం ఉన్నప్పుడు దేవుని కొరకు మనం ఏం చేయలేం. దేవుని ఆత్మ మనలో ఉంటే శరీర క్రియలు ఏం చేస్తుందండి? చంపబడుతుంది. శరీరేచ్ఛలు విడిచిపెట్టేస్తాం మనం.
ఆత్మ స్వభావం కలిగి, దైవిక స్వభావం కలిగి జీవిస్తాం కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఆత్మ లేనివాడు నావాడు ఈ కడవరి దినాల్లో ఈ 2026లో పరిశుద్ధాత్మ పూర్లుగా మార్చబడుదుము గాక, పరిశుద్ధాత్మతో నడిపించబడుదుము గాక, పరిశుద్ధాత్మను పొందుకొని భక్తి చేయుదుము గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉన్నామనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆత్మ స్వభావాన్ని కలిగి ఉన్నామా? శరీర స్వభావాన్ని కలిగి ఉన్నామా? మనం మారు మనసు పొందవలసిన వారమై ఉన్నాం కనుక ఒకసారి మన హృదయాలు మనం పరిశీలన చేసుకుందాం. ప్రేమ దేవుని బిడ్డలారా, దయచేసి తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. కృపగల తండ్రి నీకు వందనాలు, కృపగల తండ్రి నీకు వందనాలు.